చంద్రబాబు నాయుడు గారికి ఫస్ట్ నుంచి ఉన్న లక్ష్యం హింసను క్రియేట్ చేయడం. అపోజిషన్లో ఉన్నప్పుడు అదే చేశాడు. అందరికి గుర్తుంటుంది. ఆ పుంగనూరు దగ్గర రెచ్చగొట్టి ఒక్కొక్కటి ఆయన తిట్టది. ఆ తర్వాత పోలీసు బస్సులు, ఇదే పోలీసు వ్యవస్థ. ఆ రోజు గౌరవంగా చూసాం, ఈ రోజు గౌరవంగా చూస్తున్నాం. ఆ రోజు హద్దులు దాసి వాళ్ళ ఊరిని వాడుకోలే. ఆ రోజు ఒక పోలీసు అధికారి కూడా కన్నుకు దెబ్బ తగిలింది. పోలీసు వెహికల్ తగలబెట్టారు, పెట్రోల్ ఇవి వేశారు. అప్పుడు అపోజిషన్లో ఉన్నారు. వాళ్లే దాడి చేస్తారు, వాళ్లే ఆగింతం చేస్తారు, వాళ్లే వాళ్ళకున్న మీడియా పవర్తోనో ప్రచారం మీద ఉన్న వాళ్ళకి పట్టుతోనో ఒక అబద్దాన్ని నిజం చేయాలని చూస్తారు. ఇప్పుడు అదే చేయాలని చూస్తున్నారు. ఇప్పుడు ఏమంటారు, మా లీడర్ను బూతులు తిడతారా అని. మీ లీడర్ను కాదు బాబు అని ఈయన సంస్కారయుతంగా చెప్పాడు. ఎక్కడ జస్టిఫై చేయలే. నేను చేసింది కరెక్ట్ అని అనలా, నేను అనుకుని ఉండాల్సిందేనే అన్నాడు. బట్ అటువైపు నుంచి తిట్టిన బూతులకు అనుకోకుండా రెస్పాండ్ అయ్యాను అన్నాడు. మరి అవి తిట్టలేదా వాళ్ళు? వీళ్ళందరినీ తిట్టలేదా? నిన్న సాయంత్రం అంతా ఇంట్లో వాళ్ళు అదే అంటున్నారు. ఇప్పుడు రాంబాబు గారి భార్య లేదా కూతుర్లు ఇద్దరు, ముగ్గురు మహిళలే ఉన్నారు. వాళ్ళకి ఆశ్చర్యం వేసేది ఏదంటే, ఉంటే గింటే మా నాన్న అక్కడున్నాడు, అక్కడికి పోతారనుకుని మేము సేఫ్ అనుకున్నాము. కానీ ఆమె మహిళా శాసనసభ్యురాలు, ఆమె వచ్చి మా ఇల్లు కూడా చూపిస్తే ఇక్కడ కూడా అటాక్ చేశారు. ఇది షాకింగ్ గా ఉందని. ఆ విచక్షణ లేదు. నిన్న జరిగింది క్లియర్ గా కోల్డ్ బ్లడెడ్ మర్డర్, అటెంప్ట్ టు మర్డర్. ఆ నంబటి రాంబాబు గారు ఇంకా అక్కడ ఎవరుంటే వాళ్ళందరినీ చంపాలని అటెంప్ట్ చేశారు. దానికి తగినట్టు ప్రిపేర్ అయ్యి వచ్చారు, కత్తులు, రాళ్లతో. కాబట్టి మళ్లీ చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు. వచ్చిన తర్వాత ఇక్కడికి వస్తారు. కొంత అలాగే కోర్టులో చేయాల్సింది చేస్తాం, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇస్తాం, రాజ్యాంగబద్దంగా మాకున్న హక్కులన్నీ వాడుకుంటాం.